ఒకసారి ఒక యవనస్తుడు, కొత్త నిబంధన గ్రంథం అలా కాదన్నా, ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడు క్షమిస్తాడన్నా. కృప ఎంబడి కృప, అత్యధికంగా అపరిమితమైన కృప ఉందన్న. పాపం ఎక్కడ విస్తరింపబడినో కృప అక్కడ అపరిమితముగా ఉంటుంది. మీకు అర్థమైంది? అంటే 18 ఏళ్ళ కుర్రోడు మారు మనసు పొందిన తర్వాత ఇంకా వయసు ఉందిలే, బలం ఉందిలే అని చెప్పి దేవుడు క్షమిస్తాడు కదా, కృప కలిగిన వాడు కదా అని బూతు బొమ్మలు చూస్తూ సరస్వక్తులు అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తూ మళ్ళా వచ్చి పశ్చాత్తాపడేవాడు. క్షమిస్తాడు దేవుడు, క్షమిస్తాడు. అలా 18 ఏంది, 19 ఏంది, 20 ఏంది, 22 ఏంది, 23, 24, 25 ఏళ్ళు ఏంది. యవ్వన కాలంలో దేవుని కొరకు వాడబడాల్సిన ఆ యవ్వనస్తుడు తన యవ్వన కాలం అంతా ఇలా కృపను కామాతురత్వానికి ఉపయోగిస్తూ నాశనమైపోయాడు. కొంతమంది కృపను కామాతురతో ఉపయోగించేవాడు ముసలోడైనాక అర్థమవుతుంది, అరే నా జీవిత కాలం అంతా ఇలా ప్రాడు చేసింది. అదే కృప చేత బలవంతుడనే సేవ చేసింటే, గుర్తుందా పౌలు ఒక మాట్లాడు తిమోతితో, తిమోతి క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు కమ్ము. తిమోతి కృపతో బలాన్ని పొందుకున్నాడు కాబట్టి గొప్ప సేవ చేశాడు. ఎవడైతే కృపతో బలాన్ని పొందుకుంటాడో గొప్ప సేవ, గొప్ప పరిచర్య, మాదిరికరమైన జీవితాన్ని జీవించగలరు.